ఒక హత్య కేసు. ఇప్పుడు భూ కబ్జాలు, బినామీలు, ముస్లిం సొసైటీ భూములు, ₹1,00,00,000 సుపారీ ఆరోపణలు, చివరకు జగన్ మేనమామ పేరు వరకు ఎందుకు వెళ్ళింది? పెద్ద దస్తగిరి హత్య కేసులో బయటపడుతున్న అంశాలు చూస్తే ఇది కేవలం ఒక మర్డర్ కేసు మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకా పెద్ద కథ ఉందా? ముందుగా ఈ కథలో పేరు ఎక్కువగా వినిపిస్తున్న వ్యక్తి ఎవరో చూద్దాం. స్క్రీన్ పై కనిపిస్తున్న వ్యక్తి పేరు రవీంద్రనాథ్ రెడ్డి. జగన్ కు స్వయానా మేనమామ. కడప రాజకీయాల్లో బలమైన ప్రభావం కలిగిన నాయకుడు, ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో. ఇప్పుడు ఆయన పేరు పెద్ద దస్తగిరి హత్య కేసులో కేంద్రంగా మారింది. అయితే వివాదాలకు రవీంద్రనాథ్ రెడ్డి పేరు కొత్తది కాదు. 2005లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప మేయర్గా రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా కడప రాజకీయాల్లో, ముఖ్యంగా కమలాపురంలో ఆయన ప్రభావం పెరుగుతూ వచ్చింది. కానీ అదే సమయంలో ఆయన పేరు చుట్టూ వివాదాలు కూడా పెరిగాయి. తర్వాత అక్రమ ఎరువుల వ్యవహారంలో కూడా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఫోర్జరీ కేసులో కూడా ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. ఇవి ఒక్కసారి వచ్చిన ఆరోపణలు కాదు. రవీంద్రనాథ్ రెడ్డి పేరు మళ్లీ వివాదాల్లో వినిపిస్తూ వచ్చింది. కానీ ఆరోపణలు అక్కడితో ఆగిపోలేదు. 2013లో నీర్జారావు అని దళిత మహిళ ఇంటి ఆక్రమణ వ్యవహారంలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో బాధితురాలు చేసిన ఆరోపణలు ఇవి. దరిద్రుడు కడప మేయర్, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ భూ కబ్జాలు, వాడి అన్యాయం, వాడి దౌర్జన్యం మీద నేను పోరాడుతున్నాను. పోరాడి గెలిచాను. మీ అందరి ఆశీస్సుల వలన, నీతి నిజాయితీ పరులు సిస్టంలో ఉండడం వలన 4 ఏళ్లు పోరాడిన తర్వాత జ్యుడిషియరీ వలన, న్యాయ వ్యవస్థ వలన నేను గెలవడం జరిగింది. ఆ ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. మళ్ళీ ప్రస్తుతానికి వస్తే పెద్ద దస్తగిరి కేసులో బయటపడుతున్న అంశాలు మళ్ళీ పాత వివాదాలను గుర్తుకు చేస్తున్నాయి. కడపలో ఇటీవల హత్య గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో పోలీసుల విచారణలో అనేక కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. పోలీసుల విచారణ ప్రకారం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉన్నట్లు వెల్లడైంది. పోలీసుల విచారణ ప్రకారం అధికార ప్రభావంతో ముస్లిం సొసైటీ ఆస్తుల వ్యవహారంలో జోక్యం జరిగిందనే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీగా కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. ఇక్కడ అసలు ప్రశ్న, ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలో రవీంద్రనాథ్ రెడ్డి, పెద్ద దస్తగిరి మధ్య వివాదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. అదే వివాదం చివరకు హత్యకు దారి తీసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న భూముల కథ ఏమిటి? 1989లో కడపలో పేద ముస్లిం విద్యార్థులకు విద్య అందించాలనే ఉద్దేశంతో షేక్ నసీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రిజిస్టర్ అయింది. దీని ఆధ్వర్యంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ పేరుతో దాదాపు 100 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేశారు. ఈ భూములు విద్యా సంస్థ నిర్వహణ కోసం మాత్రమే వినియోగించాలనే కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ పోలీసుల విచారణ ప్రకారం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ఎస్ ఖాదర్ భాషా నేతృత్వంలో ఒక నకిలీ కమిటీని సృష్టించారు. ఆ తర్వాత 2021 నవంబర్ 25న 6 భాగస్వాములతో శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కంపెనీలో మాజీ ఎమ్మెల్యే భార్య అరుణకుమారి, కుమారుడు నరేన్ రామాంజుల రెడ్డి, అలాగే పెద్ద దస్తగిరి కూడా భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన భూముల బదలాయింపులు ఈ కేసులో మరొక కీలక మలుపుగా మారాయి. 2024 మార్చి 11న ఎన్నికల కొద్ది రోజుల ముందే షబ్బాపురంలోని తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి చెందిన 24.26 ఎకరాల భూమిని ఖాదర్ భాషా కమిటీ ద్వారా శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో తేలింది. అదే ఏడాది ఏప్రిల్ 18న ఆ కంపెనీ భూముల్లో నుంచి 9.7 ఎకరాల పెద్ద దస్తగిరి భార్య కనమల్ల రమణమ్మ పేరిట బదలాయించినట్లు కూడా వెల్లడైంది. ప్రస్తుతం ఈ భూముల విలువ 50 కోట్ల వరకు ఉండవచ్చునని ఒక అంచనా. ఇదే సమయంలో మరొక కీలక పరిణామం కూడా జరిగింది. ఆస్తుల వివాదాల కారణంగా నిర్వహణకు నిధులు లేక పాలిటెక్నిక్ కాలేజ్ గత ఏడాది మూతపడింది. తమ సొసైటీకి చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారని షేక్ నసీర్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం సొసైటీ ఆస్తుల విక్రయాలను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఆస్తుల నిషేధిత జాబితాలో కూడా చేర్చింది. అయినా 2024 మార్చిలో రిజిస్ట్రేషన్లు జరిగాయని విచారణలో వెల్లడైంది. ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అప్పట్లో కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించినా అమలు కాలేదు. ప్రస్తుతం కూడా ఆ భూముల మాజీ ఎమ్మెల్యే బినామీల పేరిటే ఉన్నట్లు గుర్తించారు. సొసైటీ వ్యవస్థాపకుడు షేక్ నసీర్ హుస్సేన్ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్వయంగా విచారించి వాంగ్మూలం సేకరించడంతో వ్యవహారంలో కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, హత్యకు దారి తీసింది ఏమిటి? పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరిట ఉన్న 9.7 ఎకరాల భూమిని ప్రొద్దుటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రవీంద్రనాథ్ రెడ్డి, పెద్ద దస్తగిరి మధ్య వివాదం పెరిగినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు, నిత్యానంద రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కూడా భూదందాల వ్యవహారమే హత్య కారణమని పేర్కొన్నారు. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కోసం ₹1,00,00,000 సుపారీ ఒప్పందం జరిగిందని, అందులో ఇప్పటికే ₹60 లక్షల చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెద్ద దస్తగిరి హత్య కేసులో బయటపడిన భూ
వ్యవహారాలు, ఆస్తుల బదలాయింపులు, పెద్ద దస్తగిరితో ఉన్న విభేదాలు ఇవన్నీ కలిసి ఈ కేసును సాధారణ కేసు స్థాయిని దాటి మరింత పెద్ద చర్చగా మార్చాయి. ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి.